నిన్న చెప్పుకున్నాం కదా 5 పెద్ద శత్రువులున్నాయని. అవి మాటి మాటికి మన తలపైకి ఎక్కి సవారీ చేస్తూనే ఉంటాయి. మనం మనం మన దారికి అడ్డుపడుతుంటాయి. కానీ వాటికి భయపడకూడదు. మనతో పాటు మన స్నేహితులు కూడా ఉన్నాయి 5. అవి ఎంత మంచివంటే అవి ఎలాంటి శత్రువుని దరికి రానివ్వవు. వీళ్ళని బాగా గుర్తుంచుకొని ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. అయితే ఈ స్నేహితుల్ని నిర్మలంగా ఉంచుకోవటం మాత్రం చాలా అవసరం. వీటిలో ఏ కొంచెం మురికి చేరుకున్నా ఈ స్నేహితులే శత్రువులైపోతారు. కాబట్టి మన మిత్రులు 5గురిని కూడా గుర్తిద్దాం. ఎవరు వీళ్ళు? వీళ్ళలోని నిర్మలత ఏమిటి? అది కూడా గుర్తిద్దాం. వీళ్ళే శత్రువులు కాకుండా చూసుకోవడానికి. ఎవరు 5గురు స్నేహితులు? మొదటి మిత్రుడు శ్రద్ధ. దీన్నే భక్తి అని, విశ్వాసం అని కూడా అనొచ్చు. చాలా మంచి స్నేహితుడు. ధర్మ మార్గంలో నడిచే వాళ్ళలో శ్రద్ధ కొంచెం కూడా లేకపోతే, పేరుకు కూడా భక్తి విశ్వాసాలు లేకపోతే ముందుకు నడవలేడు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. మొదటి అడిగే ఇది. చాలా అవసరం. శ్రద్ధ ఉండి తీరాలి. భక్తి విశ్వాసాలు ఉండి తీరాలి. కానీ నిర్మలంగా ఉండాలి ఇది. దీనిలో మురికి చేరుకుంటే పెద్ద ప్రమాదమే. ఎలాంటి మురికి? ఈ 5గురు మిత్రులకు పట్టుకునే మురికి వివేకం లేకపోవటం. అప్పుడు స్పృహ ఉండదు. అసలు శ్రద్ధ ఎలా ఉండాలో తెలియదు, దాంతో తప్పులు. అసలు భక్తి విశ్వాసాలు ఎలా ఉండాలో తెలియదు, దాంతో తప్పులు. భక్తి మూఢభక్తి అయిపోతే, శ్రద్ధ అంధశ్రద్ధ అయిపోతే, నమ్మకం మూఢనమ్మకం అయిపోతే అవి మిత్రులు కాదు, శత్రువులైపోతాయి. మన కాళ్ళకే సంకెళ్ళు అవుతాయి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయవు. భక్తికి మూఢభక్తికి మధ్య గీత చాలా సన్నది. ఎప్పుడు భక్తి మూఢభక్తి అయిపోతుందో తెలియటం చాలా కష్టం. తెలియనే తెలియదు. చాలా మెలకువతో ఉంటేనే అది తెలుస్తుంది. మెలకువతో ఉండాలంటే మన వివేకాన్ని వెంట ఉంచుకోవాలి. స్పృహ కలిగి ఉండాలి. మన వివేకం, జ్ఞానం ఇవి మనకు కళ్ళ లాంటివి అయితే, భక్తి శ్రద్ధలు మనకు పాదాలు. కాళ్ళు లేవు, ఒట్టి కళ్ళు మాత్రం ఉంటే లాభం లేదు. జ్ఞానం చాలా ఉంది, దాంతో పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తాం, ముక్తి మార్గాన్ని గురించి వివరంగా చర్చిస్తాం. కానీ దానిపైన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. కాళ్ళు లేవు కదా మరి. కాళ్ళు లేకపోతే ఎలా నడుస్తాడు? ఒట్టి పనికిరాని జ్ఞానమే, ఏం లాభం? ఒకవేళ కాళ్ళుండి కళ్ళు లేకపోతే, జ్ఞానం లేకపోతే నడవడు, పరిగెత్తుతాడు. మరి పరిగెత్తుతూ ఏ గుంటలో పడిపోతాడో, ఏ తప్పుదారిలో పడతాడో, ఏ కంపలో పడతాడో ఏమో, స్పృహలో ఉండదు కదా. కనుక రెండూ అవసరమే. ఈ వివేకం కూడా వెంట ఉండాలి, శ్రద్ధ కూడా ఉండాలి. అప్పుడే ముందుకు పోతూ ముక్తిని సాధిస్తాం. భక్తి శ్రద్ధలు ఎప్పుడు గుడ్డివైపోతాయి? ఎలా అవుతాయి? ఆ శ్రద్ధ ఎందుకు, ఎవరి పట్ల అనేది అర్థం కాకపోతే గుడ్డిగా తయారవుతాయి. ఎవరిపైనైనా భక్తి శ్రద్ధలుంటే అవి ఎందుకు? ఎవరికైనా భక్తి కలిగితే ఏ దేవతపైనో కలిగి ఉండొచ్చు, ఈశ్వరుడిపైన కలిగి ఉండొచ్చు, బ్రహ్మపైన, అల్లాపైన భక్తి కావచ్చు, లేకపోతే ఏ మహాత్ములపైననే భక్తి కావచ్చు. ఎవరిపైనైనా కానీ ఎందుకు కలుగుతోంది? ఆ వ్యక్తిలో ఏవో మంచి గుణాలు ఉన్నాయంటేనే కదా. వ్యక్తిలో ఎలాంటి సద్గుణము లేదు, ఒట్టి దుర్గుణాల పుట్ట. అయితే ఆ వ్యక్తి పట్ల మనలో భక్తి శ్రద్ధలు కలిగినా దాని నుంచి మనకు మేలు ఎలా కలుగుతుంది? ఏదో సద్గుణం ఉండాల్సిందే. అంటే ఆ సద్గుణాలను గుర్తు చేసుకుంటాం. మనం కొలిచే వ్యక్తిలో ఏ సద్గుణాలు ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంటాం, ప్రేరణ పొందుతాం. అలాంటి మంచి సద్గుణాలను మన జీవితంలోకి కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. అలా భక్తి, అదే శ్రద్ధ ఎంతో మేలు చేస్తుంది, శుభం కలిగిస్తుంది. అలాంటి శ్రద్ధ ఎంతో బలాన్ని, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే అలాంటిదేం చేయకుండా ఈ భక్తి శ్రద్ధలను అంగడి సరుగ్గా చేస్తే అది గుడ్డిదైపోతుంది. ఓ సంగతి చెప్తాను. కొన్నేళ్ల క్రితం సంగతి. ఓ ముసలావిడ శిబిరానికి వచ్చింది. ఎలా పని చేయమంటే అలా చేసింది. చాలా పట్టుదలతో పనిచేసింది. ఎంతో మేలు జరిగింది. కాబట్టి ఇంటికి వెళ్ళి కూడా విడవకుండా సాధన చేసింది. పొద్దున సాయంత్రం చేస్తుండింది. సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చింది. ఈ మార్గం నాకు చాలా నచ్చిందండి. దీంతో నాకు అన్ని విధాలా మేలు జరిగింది. మానసికంగాను, శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను అన్ని విధాలా ఎంతో మేలు జరిగింది. నేను ఈ విద్యలో ఇంకా ముందుకు పోవాలనే వచ్చాను అని. మంచిదమ్మా, చాలా మంచిది, వచ్చారు. మళ్ళీ అంటుంది, ఒక్క సంగతి మాత్రం నా మనసును బాగా తొలుస్తుందండి. ఒక సందేహం మళ్ళీ తలెత్తుతోంది. నేనైతే ఎంతో భక్తిగల కుటుంబంలోని దానిని. మా ఇంట్లో వాళ్ళంతా భక్తి మార్గంలో నడిచేవారు. కానీ నాకు అనిపిస్తోంది, ఇది జ్ఞాన మార్గం కదా, ఈ దారి నడిస్తే నా భక్తంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఇది ఒక్కటే నా భయం. నేనన్నాను, లేదమ్మా, నీ భక్తి తగ్గిపోదు, అది ఇంకా బలపడుతుంది, ఇంకా నిర్మలం అవుతుంది.
ఊహు, అర్థం చేసుకోదే. మళ్ళీ మళ్ళీ చెప్పినా అర్థం చేసుకోదు. ఏదో మీరు ఊరికే అనాలని అంటున్నారు కానీ భక్తి మాత్రం తుడిచిపెట్టుకుపోతుందండి. తప్పకుండా ఈ మార్గాన భక్తి ఎలా నిలుస్తుంది అంటుంది. నేను అడిగాను, ఏమమ్మా, ఇప్పుడైతే నీలో భక్తి ఉందా, శ్రద్ధ విశ్వాసం ఇవన్నీ ఉన్నాయా మీ దేవుని మీద? ఆమె అంటుంది, చాలా భక్తి శ్రద్ధలున్నాయి, మరింతగా అడగాలా, చాలా భక్తి ఉంది. మళ్ళీ అడిగాను, ఇంట్లో దేవుడికి ముడుపులు కడతావా లేదా, మొక్కులుంటాయా లేదా? ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే మన ఆచారం ఇది, దేవుడికి ముడుపులు కట్టడం. ఓ దేవుడా, ఓ దేవత, ఓ అల్లా, ఓ ప్రభువా, మా పిల్లవానికి సరిగ్గా లేదు, బాగు చేయి, చేస్తే నీకు 5 రూపాయల ప్రసాదం పెడతాను, ఇలా మొక్కుకుంటావు కదా. ఆమె అంటుంది, ఎన్నోసార్లు మొక్కుకోకపోతే ఎలా? అంటే దాని అర్థం నీకు మీ దేవత మీద, దేవుడి మీద 5 రూపాయల నమ్మకం కూడా లేదా, 5 రూపాయల విశ్వాసం లేదు. ముందు బాగు చేయి నా పిల్లాన్ని, తర్వాత 5 రూపాయలు ప్రసాదం పెడతాను అంటావా? ప్రసాదం ముందు పెట్టొచ్చుగా. అంటే నీకు 5 రూపాయల నమ్మకం కూడా లేదన్నమాట మీ దేవుడి మీద. ఊరికే పైకి అంటావు, నా నమ్మకం తుడిచిపెట్టుకుపోతుంది, నా నమ్మకం తుడిచిపెట్టుకుపోతుంది అని. ఒట్టి కూరగాయలు వేరేవే కదా. ఈ చేత్తో ఇవ్వు, ఆ చేత్తో తీసుకో, ముందు ఇవ్వు. ఇలా భక్తి అడుక్కునేదైపోతే ధర్మం కూడా మునిగిపోతుంది. బిచ్చమెత్తడానికి కాదు భక్తి ఉండేది. మనం పూజించే దేవుని గుణగణాలను గుర్తు చేసుకొని ఆ మంచి గుణాలను మనం జీవితంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అదే నిజమైన భక్తి, అదే మేలు చేస్తుంది. అలాంటి భక్తే కావాలి. అలా కాకపోతే మటుకు ప్రమాదమే. ఒకరికి విష్ణుమూర్తి మీద భక్తి కలిగింది, ఎంతో మంచి సంగతి, ఎవరికైనా భక్తి కలగటం అనేది. కానీ ఈయనేం చేస్తాడు చూడండి, ప్రొద్దున లేచి శ్లోకాలు చదువుతాడు, శాంతాకారం భుజగశయనం అంటూ. అసలు అర్థమే చేసుకోడు తను ఏం చదువుతోంది, ఏం చదువుతున్నాడు. భారతదేశంలో ఇవాటికి దాదాపు 2000 ఏళ్ల క్రితం ఓ రకం గాలి వీచింది. అది 1000 ఏళ్లకు పైనే నడిచింది, అంతకంటే ఎక్కువ కాలం కూడానేమో. దేశంలోని సాహిత్యకారులంతా ఆ గాలిలో పడి ఎట్లాంటి కథలు రాశారంటే, సాహిత్యానికి ఒక రకం ఊపు ఉంటుంది, అందరూ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంటారు. ఆ రోజుల్లోని ఊపు ఏమిటంటే, పైకి ఒక అర్థం ఉండి లోపల పూర్తిగా వేరే అర్థమే ఉండే కథలు రాయటం. అలా ఉండేవి ఆ రోజులు. వాటిల్లో ఏ కథ రాసినా అది సంకేతాలతో నిండి ఉండేది. పైన ఒక అర్థం ఉంటుంది, లోన వేరే. అలాగే ఈ విష్ణు వర్ణన కూడా. ఏమని వర్ణించారు విష్ణుమూర్తిని? ఎక్కడైనా చదివి ఉంటారు, విని ఉంటారు. ఆయన క్షీరసాగరంలో ఉంటాడు. అంటే ఏమిటి అర్థం? అన్ని పాలలో ఎవరైతే ఓలలాడతారో వాళ్ళ సంపద గురించి ఏం చెప్పాలి? అంత ధనవంతుడు ఎప్పుడు పాల సముద్రంలోనే ఉంటాడు. ఇంకా ఆయన సంపద గురించి చెప్పడానికి అందరూ అంటారు, లక్ష్మీదేవి ఆయన కాళ్ళు ఉత్తుతుంది అని. లక్ష్మీదేవి కాళ్ళు ఉత్తుతుందా? అలా లక్ష్మితో కాళ్ళు ఉత్తించుకునేవాడి వైభవాన్ని ఏమని చెప్తాం? అంత వైభవం ఆయనది. అంత ఐశ్వర్యవంతుడైనా సరే ఆయనకు తన సంపదను చూసుకొని ఏమాత్రం గర్వం లేదు, అహంకారం లేదు. అదే మామూలు వాడైతేనా కాస్త డబ్బు వచ్చిందంటే చూడు ఏమైపోతాడో, పట్టపగ్గాలుండో. ఇక్కడ ఏమాత్రం అహంకారం లేదు, శాంతాకారం. ముఖం ఎంత ప్రసన్నంగా ఉంది. మరి అంత వైభవం ఉన్నా కూడా మృత్యు ఒళ్ళోనే పడుకుంటాడట. తలపైన సర్పం బుసలు కొడుతోంది, అందుకే భుజగశయనం. సంకేతాలతో చెప్పారు భుజగశయనుడని. పాముల పాన్పు మీద పడుకున్నాడు. తల మీద మృత్యువు నాట్యం చేస్తోంది. మృత్యువు నెత్తి మీదున్నా ఆయనకు ఏమాత్రం భయం లేదు, నిర్భయ. ఎందుకంటే నిర్వైర్. మృత్యువు దగ్గర పడిందంటే మనిషి భయంతో వణికిపోతాడు. ఈయనకు అదేం పట్టలేదు. ఎలాంటి వ్యక్తి అయినా సంపదను చూసుకునే మాత్రం గర్వం లేదు, చావును చూసి భయం లేదు. శాంతాకారం. ఎంత శాంతంగా ఉన్నాడు, ఎంత శాంతం. మరి కథ సంకేతాలతోటే ఇంకా ముందుకు సాగుతోంది. బొడ్డులోంచి ఒక తామర పువ్వు. ఏం తామర పుష్పం అది? కమలం పవిత్రతకు, అనాసక్తికి ప్రతీక. తను బురదలో పుట్టినా ఏమాత్రం బురద అంటనివ్వదు ఆ పువ్వు. అంతటి అనాసక్తి. ఈయన అంతటి అనాసక్తుడన్నమాట. కమలంతో పోల్చి చెప్పారు దీన్ని. ఇక ఆ కమలంపై బ్రహ్మను కూర్చోబెట్టారు, 4 ముఖాల బ్రహ్మ. ఏమిటి ఆ 4 ముఖాల బ్రహ్మ? ఆనాటి భాషలో 4 బ్రహ్మ విహారాలు ఉండేటివి. మైత్రి బ్రహ్మ విహారం, కరుణా బ్రహ్మ విహారం, ముదితా బ్రహ్మ విహారం, ఉపేక్షా బ్రహ్మ విహారం. ఈ 4 బ్రహ్మ విహారాల జీవితం గడుపుతాడు ఆయన. ఇలా సంకేతాలతో చెప్పారు. ఎవరి దేవుడు ఇంత నిర్మలంగా ఉన్నాడో, ఇంత అనాసక్తితో ఉన్నాడో, ఇంత ప్రశాంతంగా ఉన్నాడో
ఆ దేవుని భక్తుడు తనలో ఆ గుణాలను కొంచెం కూడా పెంచుకోకపోతే భక్తి వృధా అయినట్లే కదా. మనకి ఎంతసేపు అయినా ఆ స్తోత్రం చేస్తే చాలు, శాంతాకారం భుజగశయనం అని మన విష్ణుమూర్తి ఎంతో ఉబ్బిపోతాడు. మరి కోరికలన్నీ తీర్చేస్తాడు. ఏమేమి అడిగితే అని అవన్నీ తీరుస్తాడు. ఈ అడుక్కునే బుద్ధి ఇలాంటి భక్తి ధర్మాన్నే పూర్తిగా ముంచేసింది. కాబట్టి ఆయన గుణాలను తలుచుకుంటూ అలాంటి గుణాలను మన జీవితంలోకి తెచ్చుకుంటేనే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. ఇంకొకరికి శివుడి మీద భక్తి. అరే ఎంత మంచి సంగతి, శివుడి మీద భక్తి కుదిరింది. శివ అంటేనే శుభం అని అర్థం. శుభాన్ని ఆరాధిస్తున్నామంటే అది ఎంతో గొప్ప సంగతి. కానీ అలా కానివ్వం కదా. సంకేతాల భాషలోనే శివుని గురించి చెప్పారు చూడండి. ఆయన పటానో విగ్రహాన్నో దేన్నైనా చూసే ఉంటారు. ఎంత తపస్సులో మునిగి ఉంటాడు, ఎంత ధ్యానంలో ఉంటాడో. మరి శరీరమంతా పాములు చుట్టుకొని ఉంటాయి. నాగభూషణుడు కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. ముఖంలో ఎంత ప్రశాంతత, భయం ఏ కోసానా లేదు. శివుడు కదా, శుభమే అంతా. మరి కథ చూడండి. ఆయన గొంతు చూస్తే నీలం, నీలకంఠుడు. గొంతు అలా ఎందుకైంది? దానికో కథ. దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది. వాళ్ళు కలిసి సముద్రాన్ని బాగా చిలికారు. అందులోంచి విషం బయటకు వచ్చింది. అందులోంచి అమృతం కూడా వచ్చింది. ఇలా ఏవో వచ్చాయి. అమృతం అమృతం కావాలనైతే అందరూ ఎగబడ్డారు. కానీ ఈ విషయం మాత్రం ఎవరికి వద్దు. ఈయన ముందుకు వస్తాడు. మంచిది, అమృతం అమృతం మీరే తాగేయండి, విషం మొత్తం నేను తాగేస్తాను. తాగేశాడు. కథలు భలే ఉంటాయి. గొంతంతా నల్లగా చేసుకున్నాడు. హాలాహలం అంతా మింగేశాడు. అయినా నొసటిపై మాత్రం మడతలు కూడా లేవు. నుదురు ఏమాత్రం వేడెక్కలేదు. ఎంతో చల్లదనం. నుదురు ఎంతో చల్లగా ఉంది. సంకేతాల భాష అందులోనే చెప్పారు ఏమిటో ఈ చల్లదనం. నెత్తిన నెలవంకను కూర్చోబెట్టారు. చంద్రుని లాంటి చల్లదనం ఉంది. ఇంత విషయాన్ని తాగినా కూడా చంద్రుని లాంటి చల్లదనం. ఈ చల్లదనాన్ని చెప్పడం కోసం ఇంకా కలిపారు తల మీద గంగామాత. ఇప్పటికీ 7 రోజులే అయ్యాయి. ఎందరి తల నుండో గంగా ప్రవాహం మొదలైంది కదా. హరహర గంగా అనిత్యబోధ ప్రవహిస్తే లోపల చల్లబడుతుంది. వేడి వేడి వికారాలన్నీ బయటికి పోతాయి. ఆ స్థితికి చేరినప్పుడే కదా. ఈయన అంతటి ముక్తుడు. ఎంత ప్రశాంతత ఉంది, ఎంత సమత ఉంది. కానీ మనం ఏం చేసుకున్నామో చూడండి. ఓసారి ఒక ఆమె శిబిరానికి వచ్చింది. అంటుంది, నేను 50 ఏళ్ల నుండి ఒక వ్రతం పాటిస్తున్నాను. ప్రతిరోజు శివలింగం మీద ఒక చెంబు నీళ్లు పోయాలి. మీరు ఈ 10 రోజులు నా వ్రతాన్ని భంగం చేయటం చాలా అన్యాయం. నా ఆచారం అంతా మంట కలిసిపోతుంది. ఆ శిబిరం ఎక్కడో బయట జరుగుతూ ఉండింది. ఆ దగ్గరలోనే ఓ శివాలయం కూడా ఉండింది. ఈమె అంటుంది, బస్ 5 నిమిషాలు చాలు, చెంబడి నీళ్లు కుమ్మరిస్తాను, వచ్చేస్తాను. ఎవ్వరితోటి మాట్లాడను కూడా. ఇన్నేళ్ల వ్రతాన్ని కూడా దీన్ని వృధా కానివ్వకండి. అరే పాపం, ఆ పిచ్చి తల్లికి అర్థం కాలేదు. ఎవరి మీద నీళ్లు చల్లుతున్నావమ్మా? ఎవరైతే తనలో ధర్మగంగను మేలుకొల్పి, అనిత్యబోధ గంగను మేలుకొల్పి అన్ని సంస్కారాలను నశింప చేసుకున్నాడో, కామాన్ని భస్మం చేశాడో, ఆయన మీదన చెంబడి నీళ్లు పోసి చల్లబరుద్దామనుకునేది. అరే నీలోని కామాన్ని చల్లబరుచుకోరాదు. మర్చిపోయాం, ఎక్కడో దారి తెప్పాం. ఈ అర్థం లేని ఆచారాల్లో ఎంత పెడదారి పట్టామంటే, కామపు పశువు మన నెత్తికెక్కింది, కోపపు పశువు మన నెత్తికెక్కింది. ఈయన్నేమో పూజిస్తాం, భక్తితో కొలుస్తాం. ఈయన మీద ఎలాంటి పశువు లేదు. తనే పశువు మీదకి ఎక్కి కూర్చున్నాడు. పశుపతి అయిపోయాడు. కామం పైన సవారీ అయ్యాడు. అన్ని వికారాలను శాంతింపజేశాడు. ఇలా పశుపతి అయిపోయాడు. మనం ఈ పశువుల్ని నెత్తికెక్కించుకొని కూర్చున్నాం. ఇక ఈ భక్తి వల్ల ప్రయోజనం ఏమైంది? ఆయనలోని గుణాలను, ఆ గుణాలను ఏమాత్రం స్వీకరించలేదు కదా. ఎవరైతే శాంతింపజేశాడో, అన్ని వికారాలను శాంతింపజేశాడో, అణగదొక్కలేదు, శాంతింపజేశాడు, వ్రేళ్లతో సహా తీసివేశాడు. అందుకనే ఆయన శంకరుడయ్యాడు, శమింపజేసుకున్నాడు. కానీ మనం శమింపజేసుకునే పని కూడా చేయకుండా కేవలం అర్థం లేని ఆచారాల్లో కొట్టుకోలాడితే మన భక్తి ఎందుకు కొరగాదు కదా. భక్తే మనకి బంధనమే కూర్చుంటుంది కదా. అర్థమే కాలేదు భక్తి ఎందుకు ఉండాలో. ఆ సద్గుణాలు మన జీవితంలోకి వస్తే మన భక్తి సార్థకం అవుతుంది. ఒకరికి రాముడంటే భక్తి, మంచి సంగతే. కానీ అలా ఉండనీయం, భక్తిని చెడగొట్టాం. ఇక మంచి ఎక్కడ జరుగుతుంది? ఈ భక్తిలో పడి ఏం చేస్తుంటాం? ఈ మూడో భక్తిలో పడి ఇద్దరు అన్నదమ్ములు రామభక్తులని చెప్పుకోవడానికి పోటీ పడతారు. నేను గొప్ప భక్తుణ్ణి, నేను నీకన్నా గొప్ప రామభక్తుణ్ణి. చూడు, నా నుదుటి మీద రామ్, రొమ్ము మీద
రామ్. కప్పుకున్న దుప్పటి మీద రామ్ రామ్ అని ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఆగర్భ శత్రువులు. ఇద్దరి మధ్యలోనూ ఎన్ని సివిల్ కేసులున్నాయో, ఎన్ని క్రిమినల్ కేసులున్నాయో లెక్కలేదు. దేన్ని పట్టుకొని? ఆస్తి పంపకాలైనాయి కదా, అందులో నాకు రావాల్సిన 150 నీకు వచ్చాయని, 2 మూరల నేల నాకు రావాల్సిన నీకు వచ్చింది అని ఇద్దరూ పోట్లాడుకుంటారు. కానీ రాముడి జీవితంలోంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? ఆ సంగతి అసలు గుర్తే లేదు, దాన్ని చర్చించే సమస్య లేదు. ఆయన యువరాజు, రాజ్యం పైన పూర్తి హక్కు ఆయనదే. తండ్రి అంటాడు, లేదు, నీకు సింహాసనం దొరకదు, నీ తమ్ముడికి ఇస్తాను, నువ్వు 14 ఏళ్ళు అడవిలో ఉండాలి అని. మనసులో ఎలాంటి ద్వేషము లేదు. తమ్ముడి మీద కానీ, తండ్రి మీద కానీ, పినతల్లి మీద కానీ ఏమీ కోపం చేసుకోడు. పైగా చిరునవ్వుతో రాజ్యాన్నంతా వదిలి అడవికి వెళ్ళిపోతాడు. అరే, నా తమ్ముడిని ఏరుకొని ఈ రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని నా తమ్ముడిని ఏరుకొని నేను అడవి నేలతాను చాలు. తమ్ముడికి ఈ సంగతి తెలియగానే, అరే ఇదేమన్యాయం, వెంటే పరిగెత్తాడు అన్న దగ్గరికి, అడవికి. రా అన్నయ్య, వెనక్కిరా, రాజ్యం నువ్వే నడపాలి, నాయన ఇచ్చిన తీర్పు తప్పు, హక్కు నీదే, రాజ్యాన్ని ఏలే హక్కు నీదే, అడవిలో నేనుంటాను 14 ఏళ్ళు. అన్న అంటాడు, కాదు కాదు, నాన్నగారి ఆజ్ఞ, 14 ఏళ్ళు నువ్వే రాజ్యం చేయాలి. ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడుకుంటున్నారు. ఈ రాజ్య వైభోగాన్ని నువ్వే అనుభవించు అంటే నువ్వే అనుభవించు అని. ఆహా, ఈ సుదీర్ఘమైన మానవజాతి చరిత్రలో ఇలాంటి సందర్భం మరొకటి లేదు. ఈ సంపదంతా నువ్వు అనుభవించాలంటే నువ్వు అనుభవించాలని ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడే సందర్భం మనం ఎప్పుడు వెళ్ళలేదు. తమని తాము రామభక్తులు అనుకుంటూ ఇద్దరికిద్దరు పోట్లాడతారు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు. పాపం ఆ రాముడు మేఘాలపై ఉండి చూస్తే వెక్కి వెక్కి ఏడ్చేవాడు. ఎలాంటి భక్తులు దొరికారు నాకు, నా జీవితంలోని మంచి గుణాలను తమ జీవితంలోకి పాటించరు, అయినా తమని తాము నా భక్తులం అంటారు. ఎలా తయారు చేశారు మన భక్తిని! పైగా రాముడు ఈశ్వరుడు, జగదీశ్వరుడు, పరమేశ్వరుడు, సర్వశక్తిమంతుడు. అరే పాపం, ఆ దేవుడికి ఏ గది పట్టించారు, మట్టిపాలు చేశారు కదా. దేవుణ్ణి ఎలా చేసామో చూడండి మనం. ఎవరో మహానుభావుడు చెప్తాడు, దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు తన రూపురేఖలతో తయారు చేశాడు, కానీ నాకు అనిపిస్తుంది ఏమిటంటే మనిషి దేవుణ్ణి తయారు చేస్తూ తన రూపురేఖలు ఇచ్చాడేమో అని అతను అంటాడు. ఎవరికి ఏది అవసరమో వాళ్ళ దేవుణ్ణి అలాగే తయారు చేసుకున్నారు. మన కోరికలు తీర్చడం కోసం ఒక దేవుని తయారు చేసేది నకిలీ దేవుడు. ఇక నిజమైన దేవుడు మట్టిపాలయ్యాడు. ఎవరైనా ఒక గోయంక ఉంటే, వెర్రి గోయంక, వానికి పొగడ్తలంటే మహా ఇష్టం. కొంచెం వెన్న రాస్తే పడిపోతాడు. అందరూ తననే మెచ్చుకోవాలి, పొగడాలి. రోజు పేపర్లలో తన పేరు రావాలి, గోయంక గోయంక. రేడియోలో పేరు రావాలి, గోయంక గోయంక. టీవీలో కనపడాలి, గోయంక గోయంక. ఇక గోయంక పేరుతో గుళ్ళు కట్టాలి, గోయంక విగ్రహాలు ప్రతిష్ఠించాలి. అందరూ గంతులేస్తూ నాట్యం చేస్తూ హరిక్ గోయంక హరిక్ గోయంక అని భజన చేస్తుంటే ఈ వెర్రినాగన్న ఉబ్బి తబ్బిపోయిపోతుంటాడు. చూడు ఎంతమంది నన్ను పొగుడుతున్నారు అని. ఇలాంటి వెర్రిబాగులో గోయంక ఏనాడైనా ఓ దేవుణ్ణి తయారు చేస్తే తనలాంటి వెర్రిబాగులో వాడిని తయారు చేస్తాడు కదా. తను స్వయంగా వెర్రోడు గనక వెర్రిదేవుడే కావాలి. పొగడ్తలకు పొంగిపోయే దేవుణ్ణే తయారు చేస్తాడు. కానీ కొంచెం ఆలోచించు, ఎలాంటి దేవుడైనా ప్రపంచం మొత్తానికి అధిపతి. ఇంత పనికిమాలినవాడా? ఇంత అహంకార స్వరూపమా? తన పేరంటే అంత ఇష్టమా? అంత బాగా అనిపిస్తుందా తన పేరు? జనాలు నా పేరే తలుచుకోవాలి, అందరు నన్ను తలుచుకుంటూ చాలు, ఇక చూసుకో ఏం చేసేస్తాను వాళ్ళని. ఎంత పిచ్చోడు! అంతా తన చుట్టూ తిరగాలనా? ఎంత పిచ్చి! అజామిలుడు జీవితమంతా చెడ్డ పనులే చేశాడు, కానీ చనిపోయే ముందు పిలిచాడట నారాయణ అని. ఆ వెర్రిదేవుడు అనుకుంటాడు, నా పేరు వినిపించింది కదా నా చెవులకు, ఇక రక్షించు. వెంటనే తన దూతల్ని పంపిస్తాడు. అరే, దేవుడికి ఆ మాత్రం తెలీదా? వీడు నన్ను కాదు తన కొడుకును పిలుస్తున్నాడని ఈ మాత్రం జ్ఞానం లేదా? పాపం దేవుణ్ణి మట్టిపాలు చేశారే. ఎలాంటి దేవుణ్ణి నిలబెట్టుకున్నాం? నేను నా కొడుక్కు చెప్తాను, ఇలా నడుచుకో, ఇలాంటి ప్రవర్తన మంచిది, ఈ దారి నడిస్తే నీకు మేలు జరుగుతుంది అని. వాడు నా ఒక్క మాట వినడు, వ్యతిరేకంగా నడుస్తాడు. కానీ తెల్లవారుదామనే నా ముందుకు వచ్చి కూర్చొని, తండ్రి నిన్నేమని వర్ణించను, నీ ముఖం చంద్రబింబమే, నీ కళ్ళు కమలాలే అని దండగ మొదలెడితే చెంప చెళ్ళు మనిపించను. వేదవ,
ఏం కుప్పిగంతులు ఇవి? అరే, మన పిల్లాడినే మనల్ని మోసం చేయనివ్వం, మనం మాత్రం సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, అంతా తానైనవాడు అలాంటి దేవుణ్ణి వెర్రవని చేస్తామా? మోసం చేస్తామా? ముఖస్థుతి చేసి మోసం చేద్దామనా? నువ్వు చెప్పిన పని ఏమీ చెయ్యం, కానీ నిన్ను పొగుడుతామంటాం. అరే, ధర్మం మునిగినట్టే కదా. భక్తి దాన్ని ముంచేస్తుంది. ఏ రోజున భక్తి బిచ్చగాని భక్తి అయిపోయిందో ఆనాడే ధర్మము మునిగింది. దాంతోపాటే ఎలాగైనా నా కోరిక నెరవేర్చు అనేకంటే దేవుడితో వేరే పనే లేకుండా అయింది. మనం ఎన్ని చెడ్డ పనులు చేసినా ఈయన మాత్రం మన కోరికలు తీరుస్తూనే ఉండాలి. రూల్స్ పాటించం కానీ ఆఫీసర్ని మెప్పిస్తాం, విధానాన్ని పాటించం, విధాతను పొగుడుతుంటాం, ధర్మాన్ని పాటించం, దేవుణ్ణి మెప్పించాలని చూస్తాం. అరే భాయి, ధర్మము గంగలో కలిసింది, దేవుడు అంటుంటే వాడు గంగలో కలిశాడు, ఇక వాళ్ళిద్దరితో పాటు భక్తుడు నీళ్ళలో కొట్టుకుపోయాడు. ఏ స్థితికి తెచ్చాం మన ధర్మాన్ని? నేను భారతదేశం వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు శిబిరాలకు వచ్చినప్పుడు, ఏం చేయాలి, ఇక్కడి పరిపాలనే పాడైపోయింది, దీన్ని బాగు చేయడం చాలా కష్టం, అందుకని మేము కూడా సర్దుకుపోయాం. దాంతోపాటు నిజంగా ఎవరు ముందు చెడ్డారు, ప్రజలా, ప్రభుత్వమా? ఎవరు చెడ్డమైతే జరిగింది కదా, కాబట్టి బాగుపడాలి. ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది నిజంగా చాలా కష్టం బాగుపడడం అని. ఎందుకు కష్టం కాదా మరి? ఏ దేశంలో దేవతలే లంచగొండులో, ఏ దేశంలో దేవుడు లంచగొండో ఆ దేశంలో పాపం అధికారులు మాత్రం లంచగొండలు గారా? వీళ్ళనేమనాలి? మొత్తం సమాజమే కొళ్ళిపోయింది కదా. ఎందుకంటే ఎన్ని పాపాలైనా చెయ్యి, కానీ దేవుడి ముందు పూలు పండ్లు పెట్టి దీపారాధన చేయి, నామజపం చేయి, ముడుపులు చెల్లించు, ఇక దేవుడు ఖుష్ అయిపోతాడు. అసలు సమస్య అంతా దీంతోటే మొదలైంది. అలాగే ఏ అధికారి ముందైనా ముడుపులుగా కానుకలు పెడితే పని అయిపోతుంది. అరే ఏలారా నాయనా, ఇలా అయితే ధర్మాన్ని ఎలా ఆచరిస్తాం? భక్తి ఎంతవరకు కోరికలతో కలిసి ఉంటుందో అది చాలా ప్రమాదకరం. నిష్కామ భక్తితో గుణాలను తలుచుకుంటే ఎంతో మేలు జరుగుతుంది, ఎంతో మంచి జరుగుతుంది. కొందరికి కృష్ణుడు అంటే భక్తి, మంచిదే, మరి దాన్ని చెడగొట్టాం కదా. ఏం చేసామో చూడండి. ఎవరి వాక్కును మనం నమ్ముతామో అసలు అది ఆయనదే అయితే ఆయన తన గీతలో డంకా బజాయిని చెప్తాడు. మరి తన భక్తులు ఎలా ఉండాలో. అన్నపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. ఇలాంటి వ్యక్తి నాకు ఇష్టమైన భక్తుడు. ఎలాంటివాడు? అనపేక్ష, ఎవరి కోరికలన్నీ పూర్తిగా నశించాయో, తృష్ణ ఏమాత్రం లేనివాడు. తణహానంగయ మధ్యగా వేళ్లతో సహా పెరికి వేశాడు తృష్ణను. అలాంటి భక్తుడు నాకు కావాడు. శుచిర్ పరిశుద్ధుడు. శుచిర్ అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధమయ్యే కళలో దక్ష నేర్పరి, మురికిని దగ్గరికే రానివాడు. వచ్చిందా వెంటనే శుభ్రం చేస్తాడు, వచ్చిందంటే వెంటనే శుభ్రం. శుచిర్ దక్ష. మరి ఎలా శుభ్రం చేస్తాడు? ఉదాసీనో, సమతలో నిలుస్తాడు. సమతలో నెలకొనగానే గత వ్యథ, అన్ని బాధలు వ్యథలు దూరమవుతాయి. అథ నిబ్బిందతి దుఃఖే, అన్ని దుఃఖాలు సమాప్తమైపోతాయి. ఎందుకంటే సమత నెలకొన్నది. సర్వ ఆరంభ పరిత్యాగి, దేన్ని ఆరంభం కానివనే కానివాడు. చిత్తధారపై రాగాన్ని మొలకెత్తనివ్వడు, ద్వేషాన్ని ప్రారంభం కానివ్వడు, ఏ వికారాన్ని పుట్టనివ్వడు. నాకు అలాంటి భక్తుడు ఇష్టం. అరే, దేవుడు అంటున్నాడు నా భక్తుడు ఇలా ఉండాలి అని, కానీ భక్తుడు అంటాడు నాకు అలాంటి దేవుడు ఇష్టం లేదు, అలాంటి దేవుడు నాకు వద్దే వద్దు. నాకు ఎలాంటి దేవుడు కావాలంటే గంట కొడితే ఖుషి అయిపోవాలి, ఆయన నామావళిలోని 2 పేర్లు చదివితే సంతోషపడిపోవాలి, కొంచెం మొక్కుబడితో పొంగిపోవాలి. ఇదేం మాట? మనసును సమతలో స్థిరపరచు, వికారాల నుండి దూరం చేయి, ముక్తి పొందుతావు. ఇక ఇందులో దేవుడి రికమెండేషన్ ఏముంది? మనంతట మనమే కావచ్చుగా. దేవుడేం చేయాలి దీనికి? కానీ అలా కాదు. మేమేమి చేయకపోయినా, ఏ మంచి పని చేయకపోయినా మమ్మల్ని తరింపజేసే దేవుడే కావాలి. అంటే మునిగింది, భక్తి గోదాట్లో కలిసింది, దాంతోపాటు ధర్మము కొట్టుకుపోయింది. కొందరికి భగవాన్ మహావీరుడు అంటే భక్తి, ఎంత మంచి సంగతి. కానీ అలా ఉండనీయరు కదా. చాలా విలువైన పాలరాతి మందిరం ఒకటి కట్టాడు. అందులో చాలా విలువైన గొప్ప పాలరాతి విగ్రహం మహావీరునిది ప్రతిష్ఠించాడు. దానికి మోకరిల్లి చేతులు జోడించి మొక్కుతాడు. స్వామి, ఇంతైతే చేశాను మీకోసం. ఇప్పుడు ఈ నా 10 కోట్ల ఫ్యాక్టరీ మొదలెట్టాను కదా, అది బాగా నడిస్తే మీకు
బంగారపు గొడుగు కూడా చేయిస్తాను. ఆహా! బంగారు గొడుగు లంచం ఇవ్వటానికి వచ్చావా? ఎవరికిస్తున్నావు లంచం? తన రాజ్యాన్ని పూర్తిగా వదిలేసిన త్యాగిక. రాజ్యమే కాదు, మొలకున్న గోచి కూడా వదిలేసిన బైరాగి. అంత అపరిగ్రాహి. ఆయనకా బంగారు గొడుగు లంచం ఇస్తావు? సంస్కృతే చెడిపోయింది కదా. ఏదో కొంచెం లంచం ఇవ్వు, ఏదో మొక్కుబడి చెల్లించు, నీ పనైపోతుంది. అంతవరకే భక్తి. దీన్ని భక్తి అంటున్నారే. అరే, ఆయన గుణాలేంటివి? ఎంత అపరిగ్రహి! ఆయన గుణాలను తలుచుకుందాం. అంతటి రాగవిహీనుడు. ఎవరికైనా గుడి కట్టడం తప్పు కాదు, విగ్రహం నిలబెట్టడం కూడా తప్పు కాదు. కానీ ఆ విగ్రహాన్ని చూసి ఆ వ్యక్తి గుణాలు మన తలపుకు రావాలి. మనలో ఆ సద్గుణాలు కలగటానికి ప్రేరణ ఇవ్వాలి. మనం అలాంటి గుణాలను మనలో పెంపు చేసుకుంటాం. అది పనికొచ్చే మాట. అలాంటిదేమీ చేయకపోతే ఇదంతా మోసమే అవుతుంది. ఆ మహాపురుషుడు జీవితాంతం ఇదే చెప్పాడు. అనారంభులవ్వండి, అనారంభులవ్వండి, సంధిన్ విదిత్త. సంధి ఎక్కడ జరుగుతుందో చూడండి, ఆ సంధి కలగకుండా చూడండి. ఆరంభం కానివ్వకండి, రాగాన్ని ప్రారంభం కానివ్వద్దు, ద్వేషాన్ని ప్రారంభం కానివ్వద్దు. చివరికంటాడు, అనారంభినే నేను అహింసావాది అని అంటాను. అహింసావాది ఎవరంటే, ఎవరైతే తనలో రాగం కలిగించుకోరో, తనలో ద్వేషం పుట్టకుండా చూసుకుంటారో వాళ్ళే నిజంగా అహింసావాదులు అని. సరే, కొందరికి యేసుక్రీస్తు అంటే భక్తి, చాలా మంచిదే. కానీ మంచినెక్కడ జరగనిస్తాం? ఈయన ఎంతటి మహాత్ముడు, ఎంత కరుణ, ఎంత మైత్రి. చాలామంది మహాత్ముల జీవితాల్లో విరోధులు తయారవుతారు. మరి ఆయనకు కూడా విరోధులు తయారయ్యారు. చివరికి ఆయనను క్రూరంగా హింసించి చంపారు. చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్లకు మేకులు కొట్టారు, తలలో మేకులు దించారు. కొట్టుకుంటూ చావు అని. అలా చనిపోతాడు. ఎవరైనా మహాత్ములా కాదా అనేది వాళ్ళు చనిపోయే సమయంలో వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది అనేదాన్ని బట్టి తెలుస్తుంది. చనిపోయే సమయంలో ఇలా ఘోరమైన మరణం సంభవిస్తోంది. అప్పుడు కూడా ఈయన హృదయంలో ఏమాత్రం ద్వేషం లేదు, ఏమాత్రం చెడు భావన లేదు. మైత్రి జాగృతమవుతుంది, కరుణ జనిస్తుంది, సద్భావనే జాగృతమవుతుంది. ఎవరి పట్ల? తనను ఈ స్థితికి తెచ్చిన వాళ్ళ పట్ల మైత్రి భావన ఉప్పొంగింది. మరి చనిపోతూ కూడా అంటాడు, వీళ్ళు చేసిన పనికి వీళ్లకు ఎలాంటి శిక్ష పడకుండా ఉండాలి. వీళ్ళకు తెలియదు పాపం వీళ్ళేం చేస్తున్నారో, వీళ్ళకి ఎలాంటి శిక్ష పడకూడదు అని ఇంతటి మైత్రి భావన, ఇంత కరుణ ఈయనలో. మరి మనం ఆయన భక్తులను చెప్పుకుంటూ అలాంటి మైత్రి భావన, కరుణ పెంపొందించడానికి ఏమీ చేయకపోతే మన భక్తే మనకు బంధమైనట్లు కదా. ఊరికే అంటారు తమకు చాలా భక్తి ఉందని. ఎందుకుంది భక్తి? చాలా నమ్మకం ఉంది. ఎందుకుంది ఆ నమ్మకం? ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి, ఆ సంగతిని మేము నమ్ముతాం కాబట్టి అని అంటారు. అంటే యేసుక్రీస్తుకి ఏదో మన నుండి సర్టిఫికేట్ కావాలన్నట్ట, మనం నువ్వు దేవుని కుమారుడివే అని సర్టిఫికేట్ ఇస్తున్నట్ట, ఆయన ఏదో దాన్ని పుచ్చుకొని తెగ సంతోషపడ్డట. ఏం చేస్తున్నాం ఈ భక్తి పేరుతో? ఆయన దేవుని కుమారుడే, ఇందులో సందేహం ఏముంది? దేవుడంటే ఎవరు అసలు? సత్యమే కదా, ప్రేమే కదా, మైత్రీ భావనే కదా, కరుణే కదా దేవుడంటే. దేవుడంటే పవిత్రతే కదా. మరి ఆయనేమో సత్యానికి ప్రతిరూపం, ప్రేమకు ప్రతిరూపం, మైత్రికి ప్రతిరూపం, పవిత్రతకు ప్రతిరూపం. అంటే దేవుని కుమారుడే కదా. మనం కూడా ఇలాగే దేవుని కుమారులు అయితే ఏమైనా లాభం. ఆయనలాగా అవ్వటానికి ఏం కొంచెం ప్రయత్నం మొదలెట్టినా మేలు జరుగుతుంది. అలా కాకపోతే అంతా మోసమే మోసం.